చంద్రబాబు సభలో పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా ఏ కోడూరులో చంద్రబాబు సభ జరుగుతుండగానే పారిశుధ్య కార్మికుడు దడాల వీరబాబు కుప్పకూలిపోయారు. సభలో పారిశుధ్య విధుల కోసం పాయకిరావుపేట నుంచి వీరబాబును రప్పించారు. వీరబాబు మరణాన్ని సీఎం పర్యటన ముగిసే వరకు గోప్యంగా ఉంచారు అధికారులు. సీఎం పర్యటన అనంతరం కే కోటపాడు హాస్పిటల్ కు వీరబాబు మృతదేహం తరలించారు. ఆగ మేఘాల మీద పోస్ట్ మార్టం చేసి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. నా పేరు వివి శ్రీనివాసరావు, సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో కే కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని బహిరంగ సభని వీటిని ఏర్పాటు చేశారు. ఈ సభకి దాదాపుగా 2 రోజుల నుంచి కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికుల్ని, పంచాయతీ కార్మికుల్ని వీళ్ళందరినీ కూడా తరలించి అక్కడ పనులు చేయించారు. ఈ యొక్క సభలో ఈ యొక్క పనులకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికుడు పాయకిరావుపేట గ్రామ పంచాయతీకి చెందిన దడాల వీరబాబు 36 సంవత్సరాల దగ్గర ఉంటాయి. ఆయన కుప్పకూలి మృతి చెందారు. ఈ వ్యవహారం ఎక్కడ కూడా బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా అధికారులందరూ కూడా ఆయన డెడ్ బాడీని కోటపాడులోని పిఎస్సికి తరలించారు. ఆగమేఘాల మీద పోస్ట్ మార్టం నిర్వహించి దీన్ని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా ఈ పంచాయతీ కార్మికులకి కనీస వేతనాలు ఉండట్లేదు. అంతేకాదు ఈరోజు చనిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి అలాంటిది ఈరోజు ముఖ్యమంత్రి సభకే పనిచేయటానికి వచ్చిన ఈ వీరబాబు ఆ సభ కార్యకలాపాల్లోనే హఠాత్తుగా మృతి చెందడం అనేది అత్యంత విషాదకరమైన ఘటన. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఆ డెడ్ బాడీని తరలించే పనితో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితిని కూడా తీసుకురావాలి. ఆ కుటుంబాన్ని వీరబాబు కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, అలాగే భార్యకి పర్మనెంట్ ఉద్యోగం కూడా కల్పించాలి. వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న వయసులోనే ఈ హఠాత్ మరణం పొందడంతో ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. జిల్లా యంత్రాంగం అలాగే అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం పంచాయతీ కార్మికుల యూనియన్గా అలాగే సిఐటిగా మొత్తం కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం.